ఓకే. సో పేజ్ నెంబర్ 109 ఓపెన్ చేయండి. 109 పేరోల్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్? పేరోల్ అంటే ఏంటి? లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎనీవన్. పేరోల్ అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్? స్టూడెంట్ యొక్క పిఎఫ్ పిఏ అవన్నీ కౌంట్ చేసి టోటల్ శాలరీ ఎంత ఇవ్వాలి అనే దాన్ని పేరోల్ అంటారు సార్. అది ఓకే. మంత్లీ వైజ్ గా కౌంట్ చేసి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్? పేరోల్ అంటే ఏంటి? శాలరీకి సంబంధించి. ఓకే, శాలరీకి సంబంధించే. బట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? నో ఐడియా. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? నో ఐడియా. ఓకే ఓకే. సో పేరోల్ అంటే టాలీ ప్రైమ్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనకి ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేసినప్పుడు ఆ కంపెనీ ఒక ఎంప్లాయీకి 50,000 బేసిక్ శాలరీ ఇస్తుంది అనుకోండి. బేసిక్ శాలరీ 50,000 అనుకోండి. దానికి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2%, ఓకే, డియర్నెస్ అలవెన్స్ ఒక 2%, మెడికల్ అలవెన్స్ ఒక 3%, ఓకే, తర్వాత మనకి ట్రావెలింగ్ అలవెన్స్ ఒక 1%. అలా 50,000 అమౌంట్కి ఈ 4% యాడ్ చేస్తే గ్రాస్ శాలరీ 60,000 అవుతుంది. ఆ 60,000లో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. సో పిఎఫ్ 2%, ఈఎస్ఐ 1%. ఈ పర్సంటేజెస్ గ్రాస్ శాలరీ 60,000లో డిడక్షన్స్ అంటాం. పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ అంటే వాటిని డిడక్షన్స్ అంటాం. ఓకే. సో ఆ 60,000 మీద ఒక 3,000 4,000 డిడక్షన్స్ కట్ అవుతే బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది? 55,000 అనుకోండి. ఓకే. ఈ టోటల్ ప్యాటర్న్ని టాలీలో మనం ఏ విధంగా చేయాలి, ఎలా ఎంటర్ చేసుకోవాలి? సో ఇది రియల్ టైంలో లోకల్లో అయితే యూజ్ చేయకపోవచ్చు, బట్ ఎంఎన్సీ కంపెనీస్లో టాలీ ఉపయోగిస్తే మాత్రం కంపల్సరీగా ఒక ఎంప్లాయీ కొత్తగా కంపెనీలో జాయిన్ అయితే అతని బేసిక్ శాలరీకి నా కంపెనీలో ఇన్ని అడ్వాంటేజెస్ షో చేస్తున్నాం అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ట్యాక్స్ తక్కువ పే చేసుకోవడానికి ఇలా షో చేసుకుంటారు. ఓకే. సో ఈ ప్రాసెస్ టాలీలో ఎలా చేయాలో చూద్దాం. మెటీరియల్ మీరు చూస్తే టాలీ సొల్యూషన్స్ అనేది కంపెనీ అయితే సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్స్లో ఎవరెవరు పనిచేస్తున్నారో మనం తెలుసుకోవాలి. టాలీ ఓపెన్ చేయండి. సో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్ చేయండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ అవసరం లేదు, ఇన్వెంటరీ కూడా అవసరం లేదు, జిఎస్టీ కూడా నో నీడ్. ఇది కూడా నో పెట్టండి. ఇక్కడ చూడండి, మెయింటైన్ పేరోల్ ఆప్షన్ వేసి పెట్టండి. దాని కింద ఎనేబుల్ పేరోల్ స్టాచరీ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. సో కంపెనీలో పనిచేశారంటే ఇక్కడ కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్, ఇలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ప్రైవేట్లో పనిచేస్తున్నారా, గవర్నమెంట్లో పనిచేస్తున్నారా? గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ తీసుకోవాలి, అదర్స్ ప్రైవేట్స్ అయితే ప్రైవేట్స్ తీసుకోవాలి. ఓకే, అదర్స్ తీసుకుంటాం. రియల్ టైంలో కంపెనీలో పనిచేసినప్పుడు ఇవన్నీ ఎంటర్ చేస్తారు. కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్, కంపెనీ కోడ్, ఇలా యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. పేరోల్ మాస్టర్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి?
సేల్స్, అడ్మినిస్ట్రేటర్, R&D, ఫైనాన్స్. ఫైనాన్స్ ఈ విధంగా ఎంటర్ చేసుకుంటాం. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంప్లాయీలోకి వెళ్ళండి. యాక్చువల్గా మీకు ఫస్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్ని మీకు కనిపించవు. రైట్ సైడ్ F12లో ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ ఇవన్నీ నోలో ఉంటాయి. యాక్చువల్గా ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. మీరు ఏం చేయాలి, F12లోకి వెళ్ళి ఫస్ట్ 2 ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని వేసి పెట్టుకుంటే ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఓకే, మెటీరియల్లో కొంచెం కిందికి రండి. మెటీరియల్ బాగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. పేరోలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ రోహిత్ రాయ్, ప్రీతి సింహ, శర్మ, రమేష్ వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్, వాళ్ళ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చాం. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఒకటి ఇచ్చి ఉంటాను ఇక్కడ ఎలా ఫిల్ చేయాలనేసి. ఇలా ఫస్ట్ రోహిత్ రాయ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, డేట్ ఆఫ్ బర్త్ 1/4/23, ఇయర్ ఏం అవసరం లేదండి. ఎంప్లాయీ నెంబర్ 4969, డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 November 1979, B negative, Mr. Right, R Bima, plus 36/45, Sarjapur Road, బెంగళూరు. రియల్ టైంలో మొబైల్ నెంబర్ ఏంటంటే తెచ్చుకోండి. rohit.112@gmail.com. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు. ఒరిజినల్ ఉంటే SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్. ఓకే, ఎండ్ ఆఫ్ లిస్ట్. ట్యాక్స్ ఇక్కడ మీకు పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇక్కడ UN నెంబర్, PF నెంబర్, ఇవన్నీ రియల్ టైంలో మీరు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ అన్నీ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ ఇవన్నీ షో చేస్తుంది. యాక్సెప్టర్ను సేవ్. ఇట్లా రియల్ టైంలో ఎంతమంది ఉంటే అంతమందిని ఫిల్ చేసుకోవాలి. ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇంకా రిమైనింగ్ కూడా అక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిన మిగతాటని మీరు చేయాలి ఇక్కడ ఈ బాక్స్ చూసి. నెక్స్ట్ ప్రీతి ఉంది. డిపార్ట్మెంట్ ఇక్కడ R&D, Ctrl A సేవ్ చేయండి. నెక్స్ట్ శర్మ, సేల్స్, Ctrl A. నెక్స్ట్ రమేష్, ఫైనాన్స్, Ctrl A. తర్వాత యూనిట్స్ చూడండి. HRS అవర్స్, MINS మినిట్స్, ఇక్కడ సింపుల్ కాంపౌండ్. HRS అవర్స్, MINS మినిట్స్. వెళ్ళి కాంపౌండ్ తీసుకోండి. అవర్స్ 60
నెక్స్ట్ అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్. సో ఇక్కడ ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైమ్, అటెండెన్స్, లీవ్ విత్ పే, లీవ్ వితౌట్ పే, ప్రొడక్షన్. అటెండెన్స్, లీవ్ విత్ పే, లీవ్ వితౌట్, నెక్స్ట్ ఓవర్ టైమ్, ప్రొడక్షన్. ఇక్కడ అవర్స్ ఆఫ్ 60 minutes తీసుకోవాలి. వీడియోని 3 సార్లు చూడాలండి, నిదానంగా అర్థం చేసుకోవాలి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, వీటన్నిటిని ఇప్పుడు క్రియేషన్ చేయాలి మనం. అన్నిటికీ ఫోటో ఇచ్చి ఉంటాను, స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ పే, ఎస్కేప్ ఇవ్వండి, పే హెడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. సో 1 year వరకు శాలరీస్ ఎవరికి హైక్ చేయరు కాబట్టి ఇన్కమ్ టైప్ అనేది ఫిక్స్డా, వేరియబుల్ అని అడుగుతుంది. తీసుకోండి, అండర్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యాల్కులేషన్ టైప్, ఆన్ అటెండెన్స్, అటెండెన్స్, లీవ్ విత్ పే, ప్రజెంట్, క్యాల్కులేషన్ పీరియడ్, మంత్స్. సో బేసిస్ ఆఫ్ క్యాల్కులేషన్ పర్ డే, యూజర్ డిఫైన్డ్. ఎందుకంటే కొందరికి క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉండొచ్చు. మన ఇండియా వచ్చేసి ఏప్రిల్ టు 31st March, అదే అమెరికా అయితే జనవరి టు డిసెంబర్ అలా ఉంటుంది. ఓకే, మంత్కి 26 days. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యాల్కులేషన్ టైప్, ఇక్కడ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, కంప్యూటేషన్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే డేస్ 40. సో హౌస్ రెంట్ అలవెన్స్ అంటే అతని హౌస్ కూడా ఉండడానికి 40% అతని శాలరీలో మేము ఎక్కువ ఇస్తున్నట్టు సో చేసుకుంటారు. ఆ కంపెనీలో చేస్తున్నాను. తర్వాత అతని ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కూడా ఇస్తారు. కన్వీనియన్స్ అన్న రెండు ఒకటే. ఫ్లాట్ రేట్, యాక్సెప్టర్లో సేవ్. తర్వాత ఓవర్ టైం పే, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యాల్కులేషన్ టైప్, ఆన్ ప్రొడక్షన్, ఓవర్ టైం. నెక్స్ట్ వేరియబుల్ పే, యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. ఇప్పుడు బేసిక్ పేకి ఇవన్నీ యాడ్ చేశారు కదా, ఇప్పుడు పే హెడ్స్ ఉంటాయి. సో ఎంప్లాయీ పిఎఫ్ 12%, ఎంప్లాయీ ఈఎస్ఐ 1.75%, ప్రొఫెషనల్ ట్యాక్స్. అంటే గ్రాస్ సాలరీ 60,000 అయితే ఆ 60,000లో ఈ పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయ్యి బై హ్యాండ్కి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా వరకు ఐటీలో పనిచేసే వాళ్ళు నాకు ₹1,00,000 శాలరీ అంటారు, గ్రాస్ శాలరీ చెప్తారు. వాళ్ళ కటింగ్స్ పై బై హ్యాండ్కి ఎంత వస్తుందంటే చెప్పరు.
బై హ్యాండ్ ఎంత వస్తుంది మనకి మ్యాక్సిమం ఒక 70,000 ఎంతో వస్తుంది. ఈ మూడింటి కూడా ఫొటోస్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఎంప్లాయీ పిఎఫ్ 12%. ఇక్కడ ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్స్ తీసుకోవాలి. తర్వాత పిఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్, కరెంట్ లయబిలిటీస్, ఎందుకంటే మీ శాలరీల నుంచి పట్టుకుంటారు, లాస్ట్లో ఇస్తారు. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ పే 1500 అయితే పర్సంటేజ్ 12%. అదే వాల్యూ వచ్చేసి దానికి వచ్చేసి 780. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఎంప్లాయీ ఈఎస్ఐ 1.75%. ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్స్, ఈఎస్ఐ, కరెంట్ లయబిలిటీస్, ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే మళ్ళీ యాడ్ పే హెడ్ చేయాలి, హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ పే హెడ్ చేయాలి, కన్వేయన్స్ మళ్ళీ యాడ్ పే హెడ్ చేయాలి, ఓవర్ టైం నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్. ఒకవేళ నీ శాలరీ 5,000 అయితే ఎలాంటి టీడీఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవ్వదు. ఒకవేళ 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటే 60 రూపీస్ కట్ అవుతుంది. 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే 100 రూపీస్ కట్ అవుతుంది. 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటే 150 కట్ అవుతుంది. 15,000 నుంచి అంతకు మించి పైన ఉంటే 200 కట్ అవుతుంది. యాక్సెప్టర్లో సేవ్. నెక్స్ట్ గ్రాడ్యుటీ. గ్రాడ్యుటీ అంటే ఏంటంటే ఒకే కంపెనీలో నువ్వు ఎక్కువ రోజులు పనిచేసావు అంటే గ్రాడ్యుటీ ఇస్తారు. నెలకు 26 డేస్ ఉంటాయి. 60 60 నెలలు అంటే 5 సంవత్సరాలు. ఓకే, 120 నెలలు అంటే 10 సంవత్సరాలు అంటే 15 రోజులు జీతం ఇస్తారు. అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా 15 రోజుల జీతం ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ లయబిలిటీస్, యాక్సెప్టర్ను సేవ్. ఓకే, నెక్స్ట్ శాలరీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మిస్టేక్ చేసినట్టు పిఎఫ్ది మార్చాలి కొంచెం. పే హెడ్స్ అండర్లో మిస్టేక్ వేసేట్టున్నా పిఎఫ్ కదా, ఇక్కడ పిఎఫ్ అకౌంట్ తీసుకోవాలి. కంట్రోల్ ఎస్కేప్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే శాలరీ ఇవ్వాలి. శాలరీ ఇవ్వాలంటే దాన్ని సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ డిఫైన్ శాలరీ ఇవ్వాలి. మనం చేసిన డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. సేల్స్ ప్రైమరీ తీసుకోండి, 1,4 ఇవ్వండి. ఇక్కడ ఒక ఆర్డర్ సెట్ చేసుకోవాలి. ఈ శాలరీస్కి ఏ విధంగా ఇవ్వాలనేది ఒక సెటప్ ఇక్కడ ఇచ్చి ఉంటాం. ఆర్డర్, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, ప్రొఫెషనల్ ట్యాక్స్, పిఎఫ్, ఎంప్లాయీ ఈఎస్ఐ, గ్రాడ్యుటీ. అండ్ ఆఫ్ లిస్ట్ యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ అందరికీ శాలరీస్ ఇవ్వాలి. పైకి రండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి.
రోహిత్ 1514 ఇవ్వండి. ఇక్కడ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ ఇంతకుముందు సెటప్ చేసాం కదా, అది ఇక్కడ తీసుకురావచ్చు. బేసిక్ పేకి 7000. హౌస్ రెంట్ అలవెన్స్ లేదు. నెక్స్ట్ కన్వీనియన్స్కి 500, ఓవర్ టైంకి 40. నెక్స్ట్ ప్రీతి చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్కి పర్సంటేజ్ వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ అలౌ టు ఓవర్ రైడ్ స్లాబ్ పర్సంటేజ్లోకి వెళ్ళి ఎస్ వేయాలి, పర్సెంట్ ఇవ్వాలి, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ శర్మ 14, బేసిక్ పే 20,000, 40%, కన్వేయన్స్ 2,500, కంట్రోల్ ఏ. రమేష్ 14, ఇలా శాలరీస్ని సెటప్ చేయాలి అందరికీ. తర్వాత బ్యాక్ వచ్చేయండి, ఓచర్లోకి రాండి. ఇప్పుడు అటెండెన్స్ వేయాలి. అటెండెన్స్ నేను 5th మంత్ తీసుకుంటాను. 4th మంత్లో 30 days ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయదు. సో నేను 5th మంత్ తీసుకుంటాను. ఫస్ట్ అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అటెండెన్స్లోకి వెళ్ళండి. అటెండెన్స్లోకి వెళ్ళిన తర్వాత డేట్ మార్చుకోండి. ఇక్కడ 31st 5 ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎంటర్ 31st 5. దెన్ డేస్ ఎవరు వచ్చారు ఎక్కువ, ఓవర్ టైం ఏమి వచ్చారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆటో ఫిల్ వెళ్ళి 31st 5, ఫస్ట్ ప్రజెంట్ ఇది వచ్చేసి 18 days, రమేష్ వచ్చేసి 22 days, రోహిత్ రాయ్ వచ్చేసి 26 days, శర్మ వచ్చేసి 20 days. యాక్సెప్ట్ అను సేవ్. నెక్స్ట్ ఆటో ఫిల్. ఇక్కడ ఆబ్సెంట్ ఏం లేదు, ఓవర్ టైం ఇచ్చాడు డైరెక్ట్గా. ఓవర్ టైం రోహిత్ రాయ్ శర్మ. రోహిత్ రాయ్ ఎన్ని రోజులు వచ్చాడు? 720 minutes. శర్మ వచ్చేసి 360 minutes. సేవ్. అటెండెన్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఎవరు నెలకు ఎన్ని రోజులు వచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరియబుల్ పే ఇవ్వాలి. ఇదే ప్లేస్ నుంచి కంట్రోల్ F4 ఇవ్వాలి, కంట్రోల్ F4. తర్వాత ఆటో ఫిల్ సాలరీ చూడండి, 62,906.16 వచ్చింది. ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ సేవ్ చేయండి. 65,406 రావాలి. ఓకే, ఇప్పుడు 62 వచ్చింది. ఫస్ట్ సేవ్ చేసి పేజప్ ఇవ్వండి. పేజప్ ఇస్తే పైకి వస్తాం. ఓకే, వేరియబుల్ పే ఎవరికి ఇచ్చారు అంటే రోహిత్ రాయ్కి శర్మకి ఇచ్చారు. వీళ్ళిద్దరు అమౌంట్ యాడ్ చేయాలి. రోహిత్ రాయ్ రండి, ఎంటర్. వేరియబుల్ పే 1500. ఇక్కడ క్రెడిట్ ఉంది కదా, దాన్ని డెబిట్ చేయాలి. ఇక్కడ 9,850 ఉంది కదా, ఇప్పుడు 150 ఇచ్చి డిఆర్ చేసామంటే అమౌంట్ పెరుగుతుంది. సో ఇప్పుడు 11 అయింది. అదే శర్మ కూడా ఇవ్వాలి. 1,000. టోటల్గా 65,406. ఓకే, వచ్చేసి యాక్సెప్ట్ అను సేవ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. పేమెంట్లోకి వెళ్ళాలి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆటో ఫిల్.
ట్యాక్స్ పేమెంట్ అన్నాడు వచ్చిందా. ప్రీతి మీద 150, రమేష్ మీద 200, రోహిత్ రాయ్ మీద 150, శర్మ మీద 200 కట్టయింది. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ వచ్చిన తర్వాత డే బుక్లో ఎంట్రీస్ అని కామన్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్. ఇలా ఉంటుంది పే స్లిప్స్. టోటల్ గ్రాస్ సాలరీ వచ్చేసి 12,280. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఓకే, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే 1,108 రూపాయలు కట్ అవుతే టోటల్గా 11,120 రూపాయలు బై హ్యాండ్ వస్తుంది. మళ్ళీ ఎంప్లాయీ మార్చండి. రమేష్ 22 డేస్ ఇచ్చాడు. టోటల్గా దాని శాలరీ వచ్చేసి గ్రాస్ శాలరీ 23,600. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ 2 కట్ అయితే 1,893 కట్ అవుతే 22,207 రూపాయలు బై హ్యాండ్ వస్తుంది. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇలా దీన్నే మనం పేరోల్ అంటారు. చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో 1-2 సార్లు వీడియోని చూడాల్సి వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. నిదానంగా చేయాలి. లోకల్గా అయితే ఎవరు మెయింటైన్ చేయరు. ఎంఎన్సీ కంపెనీస్లో అయితేనే దీన్ని మ్యాక్సిమం మెయింటైన్ చేస్తారు. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? No, sir. క్లియర్. Yes, sir.